రామాయణం ఈ ఇతిహాసం అసలు ప్రారంభం ఎలా జరిగింది? రామాయణ ఇతిహాస ప్రారంభము చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము, చాలా అద్భుతమైనటువంటి విషయము కూడా. ఇది నిజానికి వాల్మీకి మహర్షి తనకు తెలియకుండానే ఈ ఇతిహాసం యొక్క ప్రారంభం జరిగింది అని వారు అనుకున్నారు. కానీ భారతీయ సాంప్రదాయం ప్రకారం ప్రతి కార్యక్రమానికి, ప్రతి పనికి కూడా ఒక నియమబద్ధమైనటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది అనేటువంటిది మన ఋషులు మన సాంప్రదాయంలో చెప్తూ ఉంటారు. ఆ విధంగా వాల్మీకి ద్వారా రచింపబడినటువంటి వాల్మీకి రామాయణము, శ్రీమద్ రామాయణం యొక్క ప్రారంభం కూడా ఇది ఆకస్మికంగా జరిగినట్టుగా కనిపించినప్పటికీ నిజానికి ఒక ప్రణాళికాబద్ధంగానే జరిగింది. ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఇది 8 లక్షల సంవత్సరాల క్రితం, భారతీయ కాలమానం ప్రకారం 8 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. పాశ్చాత్యులు దానిని ఒప్పుకోకుండా కేవలం ఇది క్రీస్తుకు ముందు ఒక 600 సంవత్సరాలు, 700 సంవత్సరాలు రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి. వాటిల్లోకి ఇప్పుడు ప్రస్తుతం మనం వెళ్ళొద్దు. ఈ విధంగా వాల్మీకి మహర్షి ఒకప్పుడు తమసా నదీ తీరంలో తన ఆశ్రమంలో సుఖాసీనుడై కూర్చుని సరస్వతీదేవిని సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి ఈ విధంగా సరస్వతీ నదిని తాను ధ్యానించి, ఆ తర్వాత వారు తన ఆశ్రమం నివాసం చేస్తున్నటువంటి సీతాదేవిని కూడా స్మరించి, అంటే ముందరే తెలుసు ఆయనకైతే రామాయణ కథా రచన ఎప్పుడు జరిగింది అంటే సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉండి లవకుశల జన్మ తరువాత ఈ కథా రచన జరిగింది. అదేంటి అంటే ఇతిహాసము జరిగింది. నేను మొదటి చెప్పాను కదమ్మా, ఇది ఇతిహాసము. ఇతిహాసం అంటే ఒక జరిగిన తరువాత దాన్ని రాయటాన్ని ఇతిహాసము అంటారు. తర్వాత రచింపబడింది. వార్త, ఈ రోజు వార్తాపత్రికల్లో జరిగిన విషయాన్ని వీళ్ళు అంతే కదమ్మా, రేపు జరగబోయే విషయాన్ని వాళ్ళు రాయరు కదా. అవును, జరిగిన విషయాన్ని ఈ రోజు రాస్తే అది వార్త అవుతుంది. 4 రోజుల తరువాత అది ఇతిహాసం అవుతుంది.